హాయ్ బ్రో. హాయ్. లెనిన్ గ్లిమ్స్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? ఎలా అనిపించడం ఏముందిలే కానీ ఒక అఖిల్ ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ కూడా ఓపెన్గా చెప్పాలంటే ఫ్యాన్స్ హట్ అవ్వకూడదు, ఓపెన్గా చెప్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే చాలా నిరుత్సాహపరిచినాయి. ఒక రకంగా చెప్పాలంటే అసలు సినిమాలన్నీ కూడా ఎందుకు తీసాడనిపించింది. కానీ ఇప్పుడు వచ్చిన ఈ చిన్న గ్లిమ్స్ ఏదైతే ఉందో ఒక కొత్త ప్యాటర్న్ చూపించింది. అంటే ఇప్పుడు వరకు కూడా మొన్న రీసెంట్గా వాళ్ళ బ్రదర్ది తండేలు వచ్చింది, అదొక డిఫరెంట్ జోన్లో కొంత మాస్లో తీశారు, మంచి హిట్ అయింది. నాగ చైతన్య కూడా ఇప్పుడు వరకు పడిన హిట్ల కంటే కూడా ఈ తండేలు అనేది నెంబర్ 1 హిట్ అయింది. అదే జోన్లో ఇప్పుడు రీసెంట్గా కూడా మొన్న పెద్ది కూడా సేమ్ అలాగే మాస్గా చూపించారు. అంతకుముందు పుష్ప, దసరా ఇటువంటి జోనర్లన్నీ కూడా బాగా మాస్ గ్రౌండ్ లెవెల్లో. మరి ఆ ప్యాటర్న్లోకి ప్రత్యేకించి కూడా అఖిల్ తీసుకొస్తున్నారు కాబట్టి ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ వన్ సైడ్గా మనం చెప్పలేం. సినిమా ఏదో చిన్న మొక్క చూసేసి నువ్వు ఎలా చెప్పేస్తాం అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఒక సక్సెస్ అనుకోవడానికి ఖచ్చితంగా ఇది ఒక మూల పునాది అవుద్దని నేనైతే చెప్తున్నాను. మరి ఇప్పటి వరకు అఖిల్కి సక్సెస్ పడలేదు. చాలామందిలో కూడా ఎక్కువగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక బ్యాక్ లిస్ట్లో ఉండిపోయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది అఖిల్ అని చెప్పుకోవచ్చు. కానీ ఏదో ఒక రోజు తన గ్లామర్కి, తన కష్టపడే విధానికి ఇప్పుడు మనం చూసాం. గతంలో అఖిల్కి ఇప్పుడు అఖిల్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకనంటే తన బాడీని మలుచుకునే విధానం కానీ సినిమాకి కూడా జోనర్ మారుతున్నాడు. ఇప్పుడు ప్రతిదీ సినిమా అంటే ఎక్కువగా లవ్ స్టోరీల ప్యాటర్న్లో పోతారు. ఆ ప్యాటర్న్లో పోవడం వల్ల ఏంటంటే ఏదో బై మిస్టేక్ హిట్ అయితే అవుద్ది, లేకపోతే లేదు. కానీ అఖిల్ గతంలో ఏజెంట్ బాగా హైప్ తీసుకొచ్చారు, కానీ సినిమా అయితే అసలు డిజాస్టర్ అయిపోయింది. అసలు హైప్ తీసుకొచ్చిన దానికి సినిమా రిజల్ట్కి సంబంధం లేకుండా పోయింది. కానీ ఈసారైనా కానీ హైప్ విషయం పక్కన పెడితే మాత్రం కొత్త జోన్ కాబట్టి మనం ఇందులోనైనా హిట్ చూసే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుద్ది అనేది చూడాలి. మరి డైరెక్టర్ మీద, ముఖ్యంగా అఖిల్, అందులో పనిచేసిన హీరోయిన్లు వీళ్ళందరి మీద ఆశలు పెట్టుకోవాలి మనం. తమన్ మ్యూజిక్ గ్లిమ్స్లో తమన్ మ్యూజిక్ ఎక్కడున్నా ఒక రకం పూనకాలే. అది అప్పుడు ఒక హీరోని సినిమా కంటెంట్ లేని సినిమాని కూడా లేపాలంటే, తగలబెట్టాలని అంటే తమనే. మరి ఖచ్చితంగా తమన్ అంటే తన వరకు కూడా 100% కృషి చేస్తాడు, అందులో డౌటే లేదు. మెయిన్గా స్క్రిప్ట్ మీదే 100% ఫోకస్ పెడితే సరిపోతుంది. నాకు తెలిసినంత వరకు కూడా తమన్ మ్యూజిక్ మీద డౌటే ఉండదు. ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ బీజిఎం అనేది తమన్కి మంచి హిట్ అయితే ప్రతిదీ కూడా ఈ రీసెంట్ డేస్లో తమన్ మంచి హైలో ఉన్నాడు. అంటే ఏ సినిమాకి వచ్చినా కానీ మంచి బీజిఎమ్స్ ఇవ్వడం, కొంచెం హైలైట్ అవ్వడం జరుగుతుంది. మరి అఖిల్ ముఖ్యంగా స్క్రిప్ట్ని చాలా జాగ్రత్తగా కేర్ చేసుకుంటూ దాన్ని పైకి తీసుకురాగలిగితే మాత్రం ఖచ్చితంగా అఖిల్ కూడా ఒక మంచి గుర్తింపు అయితే ఉంటుంది. మేము కూడా అఖిల్ హిట్ ఎప్పుడు పడద్దని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడో సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్లో మంచి పేరు తెచ్చుకున్న ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అఖిలే. సిసింద్రియ సంథింగ్ ఏదో సినిమా ఉంది, చాలా క్యూట్గా సినిమాలో బాగుంటుంది. కానీ అప్పటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కానీ సరైన హిట్ లేదు. మరి ఈ సినిమాతో ఎప్పుడు పడద్దని మేము ఎదురు చూస్తాం. సొంత బ్యానర్ కదా పడుతుందేమని అంటున్నారు. బ్యానర్ది ఏముందన్న, ఇప్పుడు బ్యానరు సొంత బ్యానర్లో పెడితే అది బ్యానర్లో పెడితే ఉంది. కాన్సెప్ట్ ముఖ్యం కదా. సినిమాకి ముందు ఏ థీమ్లో నడుస్తుంది, కంటెంట్ ఏంటి, ఏ జోనర్లో వెళ్తుంది, యాక్టింగ్ స్కిల్స్ వెళ్తున్నాయి, ఇవన్నీ ముఖ్యం. కానీ డబ్బులు ఎవరు పెడితే ఏంటి, ఎంత పెడితే ఏంటి, ఎవరి పేరు మీద పెడితే ఏంటి. ఇప్పుడు నాగార్జున గారు పెట్టినా అదే రూపాయి పెట్టాలి, బయటోడు పెట్టినా అదే రూపాయి పెట్టాలి. కాకపోతే ఏంటంటే బయటోడు పెడితే కొంచెం భయపడతారు. ఎందుకంటే ఇప్పటివరకు హిట్ లేదు కాబట్టి ఇదైనా హిట్ అవుద్దా లేదని చెప్పి కొంచెం భయపడతారు. నాగార్జున గారు ఎలాగో ఇప్పుడు వరకు ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు. కింగ్ నాగార్జున అంటే మన్మధుడు అంటే తెలియని వ్యక్తులే. మంచి అగ్ర హీరోల్లో, మెయిన్గా ఓల్డ్ హీరోల్లో ఆయన ఒక మంచి హీరో. మరి ఆయన సంపాదించిన దాంట్లో మా అయితే పావలా పెట్టుంటారు, అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఏంటంటే కంటెంట్ నమ్ముకోగలిగితే మాత్రం ఖచ్చితంగా అఖిల్ హిట్కు పడద్ది, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. సొంత బ్యానర్ అని చెప్పి మనం హిట్ పడద్దు అని చెప్పి మనం ఏదో ఆశలు కల్పించకూడదు. కానీ కంటెంట్ మాత్రం బాగుంటే మాత్రం ఈసారి మాత్రం అఖిల్ అయితే మాత్రం పైకి వచ్చే ఛాన్స్ అయితే డౌట్ లేదు. థ్యాంక్ యూ. రైట్.